Right, coming to next question. A man covers half of the distance with a speed v. A to B కి వెళ్ళాలి. దాంట్లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ డీని v స్పీడ్తో వెళ్ళాడు t అనే టైంలో అనుకుందాం. అండ్ ద రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద స్పీడ్స్ విత్ v1 అండ్ v2. ఇది b అనుకుందామమ్మా. ఈ రిమైనింగ్ డిస్టెన్స్లో మళ్ళీ 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాడు. ఇది కూడా డిస్టెన్స్ డీనే అవుతుంది. దీన్ని v1 వెలాసిటీతో t టైంలో కవర్ చేశాడు. దీన్ని v2 వెలాసిటీతో t అనే టైంలో కవర్ చేశాడు. సో మనకి ఇలా 3 కండిషన్స్ అప్లై చేశాడు. సో ఇప్పుడు కేస్ 1కి వద్దాం. యావరేజ్ వెలాసిటీనేమో యావరేజ్ స్పీడ్ కనుక్కోవాల్సిందే. కేస్ 1 A to B. సో ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. సో D ఈజ్ ఈక్వల్ టు VT ఫార్ములా వేసాం. ఇప్పుడు B to C ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ D కదా. అంటే టోటల్ డిస్టెన్స్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఈ రెండింటి ఒక సమ్మేషన్ కింద రాయొచ్చు. అంటే v1t ప్లస్ v2t కింద రాయొచ్చు. సో దీంట్లో నుంచి టైమ్ ఈజ్ ఈక్వల్ టు v/d వస్తుంది. దీంట్లో నుంచి టీని కామన్ తీస్తే t ఈజ్ ఈక్వల్ టు d/v1 ప్లస్ v2 వస్తుంది. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? ఇది d ప్లస్ ఇది d. సో d ప్లస్ d బై టోటల్ టైం. దీన్ని t1 అనుకుందాం, ఈ పార్ట్ని t2 అనుకుందాం. సో t1 ప్లస్ t2 d/1 ప్లస్ p2 t ఈజ్ ఈక్వల్ టు ఇది d/vm. సో d/v ప్లస్ d/v1 ప్లస్ v2. సో d ప్లస్ d అంటే 2d బై dని కామన్ తీస్తే 1/v ప్లస్ 1/v1 ప్లస్ v2. 2 క్యాన్సిల్ చేద్దాం. ఎల్సిఎం తీసుకుంటే v ఇంటూ v1 ప్లస్ v2. సో v పోతే v1 ప్లస్ v2 ప్లస్ v. ఈ టర్మ్ పైకి వెళ్తుందమ్మా. సో 2v ఇంటూ v1 ప్లస్ v2 బై v ప్లస్ v1 ప్లస్ v2. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చనే. ఇక్కడ కండిషన్లో మనకి జాగ్రత్త చూడమ్మా. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్కి వెలాసిటీ టైం ఇచ్చాడు. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్లో 2 టైం ఈక్వల్ ఇంటర్వల్స్ ఇచ్చాడు. టైం ఈక్వల్ ఇంటర్వల్స్లో ఉందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. దాని నుంచి టైంని క్యాలిక్యులేట్ చేసి ఏదైతే స్ప్లిట్ అవుతుందో టైం ఈక్వల్గా డివైడ్ అవుతుంది కాబట్టి ఆ టోటల్ టైంకి ఫార్ములా తెచ్చుకుని మనం యావరేజ్ స్పీడ్లో అప్లై చేసుకున్నాం. ఓకే, నోట్ డన్. ఇది కూడా రాసుకోండమ్మా. సో దీంతో మంచి మంచి క్వశ్చన్స్ అని మనం డిస్కస్ చేసాం. యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీకి సంబంధించిన స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ చేసాం. సో రేపటి క్లాసులో మనం యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ సంబంధించిన కొన్ని కండిషన్స్ చెప్పుకొని యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ గురించి చెప్పుకుందాం. యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ అంటే మీరు 10th, 8th, 9thలో నేర్చుకున్న 4 బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి కదా. s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ad స్క్వేర్, v ఈక్వల్ టు u ప్లస్ at. సో ఈ ఫార్ములాస్ అప్లికేషన్స్ ఎలా వస్తాయి, అసలు యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ అంటే ఏంటి అనే ఈ కాన్సెప్ట్ రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దామమ్మా. ఓకే స్టూడెంట్స్, సో టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. A man covers 3 equal distances with velocities v1, v2 and v3. Find average speed. సో ఒక మనిషి ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి ట్రావెల్ అవుతున్నాడు. దీంట్లో డిస్టెన్స్ 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాడు. ఈ డిస్టెన్స్ d, ఈ డిస్టెన్స్ d, ఈ డిస్టెన్స్ కూడా d. సో ఇక్కడ
v1 వెలాసిటీతో వెళ్తున్నాడు, దీంట్లో v2 వెలాసిటీతో వెళ్తున్నాడు, దీంట్లో v3 వెలాసిటీతో వెళ్తున్నాడు. ఇక్కడ టైం ఇంటర్వల్ t1, టైం ఇంటర్వల్ t2, టైం ఇంటర్వల్ t3. అయితే యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇందాక ఎలా చేసామో అట్లానే ఇప్పుడు కూడా చేయాల్సింది. లెట్ కేస్ వన్ A2 ఈ పాయింట్ B, ఈ పాయింట్ C, ఇది కొంచెం మార్చుకుందామా, పాయింట్ D అనుకుందాం. సో ఏ టు బిలో డిస్టెన్స్ ఎంత అనుకున్నాం, ఈక్వల్ డిస్టెన్సెస్ అన్నాడు కాబట్టి D, స్పీడ్ని v1 అనుకున్నాం, టైంని t1 అనుకున్నాం. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ప్రకారం టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. సో t1 ఈజ్ ఈక్వల్ టు d బై v1. నెక్స్ట్ కేస్ B2C, ఇక్కడ డిస్టెన్స్ ఎంతమ్మా d, స్పీడ్ ఏమనుకున్నాం v2, టైం ఏమనుకున్నాం t2. సో t2 ఈజ్ ఈక్వల్ టు d బై v2 అవుతుంది. నెక్స్ట్ కేస్ C2D, ఇక్కడ డిస్టెన్స్ ఏమనుకున్నాం d అనుకున్నాం, స్పీడ్ని v3 అనుకున్నాం, టైంని t3 అనుకున్నాం. సో t3 ఈజ్ ఈక్వల్ టు d బై v3. సో అన్ని కేసుల్లోనూ మనం టైం ఇంటర్వల్స్కి ఫార్ములా తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది, యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా d ప్లస్ d బై టోటల్ టైం t1 ప్లస్ t2 ప్లస్ t3. సో ఇంకేముంది, జస్ట్ ఫార్ములాలో మనం వాల్యూస్ని అప్లై చేసేయడమే. d ప్లస్ d అంటే 3d బై t1 అంటే d బై v1, t2 d బై v2, t3 d బై v3. సో 3d బై dని కామన్ తీస్తే 1 బై v1 ప్లస్ 1 బై v2 ప్లస్ 1 బై v3. సో dd క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఎల్సిఎం కడదామమ్మా, 1 బై v1 v2 v3 ఎల్సిఎం అవుతుంది. సో v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1. సో ఈ టర్మ్ పైకి తీసుకెళ్తే 3v1 v2 v3 బై v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1. సో ఇందాక చూసారమ్మా, 2 ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు 2v1 v2 బై v1 ప్లస్ v2 వచ్చింది. ఇక్కడ 3 ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు 3v1 v2 v3 బై v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1 వచ్చింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, చిన్న ఫార్ములాసే మనకి తర్వాత పెద్ద లెక్కల్లో చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయొద్దు, జాగ్రత్త కాపీ చేసుకోండి మా. ఓకే, నోట్ చేసుకున్నారా? రైట్. సో మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. So next question. A man goes from A to B at v1 speed and returns from B to A with v2 speed. సో పై కేసులో డిస్టెన్స్ d అయినట్లయితే రెండో కేసులో కూడా డిస్టెన్స్ dనే అవుతుందమ్మా. డిస్టెన్స్ ఈజ్ సేమ్. సో ఫైండ్ యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ అని అడుగుతున్నాడు. సో డిస్టెన్స్ ఈజ్ సేమ్. ఇక్కడ మనకి ఏంటమ్మా, డిస్టెన్స్ ఈజ్ సేమ్. సో లెట్ t1 t2 be time of journeys
ఫ్రమ్ A to B and B to A. సో ఫస్ట్ కేసులో స్పీడ్ని v1 అని ఇచ్చాడు, సెకండ్ కేసులో స్పీడ్ని v2 అని ఇచ్చాడు. సో ముందు మనం A to B కేసులో స్పీడ్ ఎంతమ్మా v1, డిస్టెన్స్ d, టైం t1. సో టైం t1 అనుకుందాం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ప్రకారం టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు d బై v1. సిమిలర్లీ ఇది A to B కదా, B to A క్యాలిక్యులేట్ చేద్దాం. B to Aలో స్పీడ్ v2 అన్నాడు, డిస్టెన్స్ సేమ్ అంటే d, టైంని మనం ఏమనుకున్నాం t2 అనుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ ప్రకారం t2 ఈజ్ ఈక్వల్ టు d బై v2 వచ్చింది. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా A to B D, B to A కూడా డీనే. టోటల్ టైం ఏమనుకున్నాం t1 ప్లస్ t2 అనుకున్నాం. సో 2d బై t1 అంటే d బై v1, t2 అంటే d బై v2. సో 2d బై dని కామన్ తీస్తే 1 బై v1 ప్లస్ 1 బై v2, dd స్ట్రైక్ ఆఫ్ అయిపోతాయి. LCM ఫైండ్ అవుట్ చేస్తే v1 v2 బై v1 ప్లస్ v2. సో v1 v2 పైకి వెళ్తుంది, 2v1 v2 బై v1 ప్లస్ v2. సో ఫస్ట్ కేసు చూద్దాం ఒకసారి. ఫస్ట్ ప్రాబ్లంలో అక్కడ టైం ఇంటర్వల్స్ ఈక్వల్గా ఉన్నాయి. టైం ఇంటర్వల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు యావరేజ్ వెలాసిటీ v1 ప్లస్ v2 బై 2 అయింది. ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్గా ఉంది. డిస్టెన్స్ కనుక ఈక్వల్గా ఉంటే యావరేజ్ స్పీడ్ ఎంత వస్తుంది 2v1 v2 బై v1 ప్లస్ v2. కొంతమంది స్టూడెంట్స్ ఈ రెండింటి మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారమ్మా. మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేసుకోండి. టైం ఇంటర్వల్స్ కనుక ఈక్వల్గా ఉంటే యావరేజ్ వెలాసిటీ v1 ప్లస్ v2 బై 2 అవుతుంది. డిస్టెన్స్ కనుక ఈక్వల్గా ఉంటే యావరేజ్ వెలాసిటీ 2v1 v2 బై v1 ప్లస్ v2 కింద ఉంటుంది. సో యావరేజ్ స్పీడ్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి అమ్మా. ఓకే, నోట్ చేసుకున్నారా? రైట్, గోయింగ్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ మా. Right. Coming to next question ma. A car covers half of its journey with a constant speed v. సో డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓ పార్టికల్ ఏ దగ్గర ట్రావెల్ అవుతుంది, దీంట్లో టోటల్ డిస్టెన్స్ని d అనుకుందాం. ఈ టోటల్ డిస్టెన్స్లో హాఫ్ ఆఫ్ ది జర్నీని అంటే d/2 జర్నీని v అనే వెలాసిటీతో కవర్ చేసింది. హాఫ్ ఆఫ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది జర్నీ. సో దీంట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అమ్మా, అంటే d/2లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంటే d/4 పార్ట్. సో దీన్ని b అనుకుందాం, ఇది c అనుకుంటున్నా. సో ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది d/4 పార్ట్. హాఫ్ ఆఫ్ ద రిమైనింగ్ జర్నీ విత్ ద స్పీడ్ 2v. సో ఈ వెలాసిటీ v, ఈ వెలాసిటీ 2v and the rest of the journey with a speed 4v. సో ఇక్కడ d/2, మిగతా d/2లో d/4 పార్ట్ ఇక్కడ కవర్ చేస్తుంది అంటే మిగతా రిమైనింగ్ పార్ట్ ఎంత వస్తుంది d/4 పార్ట్ అవుతుంది. దీన్ని 4v వెలాసిటీతో కవర్ చేస్తుంది. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్లో వాడు ఏమడుగుతున్నా అంటే
ఫైండ్ ఇట్స్ యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ది ఎంటైర్ జర్నీ అని అడుగుతున్నాడు. సో లెక్క సాల్వ్ చేద్దామా. ఇందాకటి కేసులో మనకి టైం ఇంటర్వల్ స్ప్లిట్ చేసాడు, ఇక్కడ కేసులో డిస్టెన్స్ స్ప్లిట్ చేసాడు. ఓకేమా. సో డిస్టెన్స్ ప్రకారం లెక్కని సాల్వ్ చేద్దాం. సో లెట్ టోటల్ డిస్టెన్స్ బి డి అనుకుందాం. సో T1 ఈజ్ ఈక్వల్ టు T1 అంటే ఫ్రమ్ ఏ టు బి, ఫ్రమ్ ఏ టు బి. ఈ కేసులో T1 ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో దాని ప్రకారం మనకి ఫార్ములా ఏమవుతుంది, డిస్టెన్స్ బై వెలాసిటీ అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, d/2 అని ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు d/2v ఫ్రమ్ B to C. T2 is equal to distance d/4 by velocity ఎంత ఇచ్చాడమ్మా, 2v ఇచ్చాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు d/2 force 8v అవుతుంది. నెక్స్ట్ ఫ్రమ్ C2, ఇక్కడ నేను E అనే పేరు పెట్టుకుంటున్నా, ఆల్రెడీ D అని తీసేసుకున్నాం కాబట్టి. ఫ్రమ్ C to E T3 is equal to d/4 by velocity 4v. సో d/4 force 16v. సో ఈ 3 రకాల టైం ఇంటర్వల్స్ మనం కనుక్కున్నాం. మనకి యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ d అనుకున్నాం, టోటల్ టైం T1 ప్లస్ T2 ప్లస్ T3 అయింది. సో d/T1 అంటే ఎంత వచ్చిందమ్మా, d/2v ప్లస్ T2 d/8v ప్లస్ T3 d/16v. సో నేను d/vని కామన్ తీస్తున్నాను, 1/2 ప్లస్ 1/8 ప్లస్ 1/16. సో dd క్యాన్సిల్ అవుతాయి, v పైకి తీసుకెళ్ళిపోవచ్చు. v/LCM ఎంత అవుతుంది, 16 అవుతుంది. దీంట్లో 8 టైమ్స్ 2 టైమ్స్ ప్లస్ 1 టైం. సో 16v/11. ఇది మనకి యావరేజ్ స్పీడ్కి వచ్చిన ఆన్సర్ అమ్మ. సో క్వశ్చన్ ఈ విధంగా చదివి జాగ్రత్తగా డయాగ్రామ్ ఫ్రేమ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, నోట్స్ మీరు సొంతగా ప్రిపేర్ చేసుకోండి, ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా కాపీ చేసుకోండి. ఓకే, నోట్ ఇట్ డౌన్. రైట్, విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ మా. Good evening students, welcome back to Edicon online teaching platform. సో మనం ఆల్రెడీ కైనమెటిక్స్లో 2 లెక్చర్స్ కంప్లీట్ చేసాం. దాంట్లో యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ గురించి డిస్కస్ చేసాం. సో ఇవాళ వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఏ కార్ ఇనీషియల్లీ ఎట్ ఆరిజిన్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ మూవ్స్ విత్ వెలాసిటీ v1 ఫర్ సమ్ టైమ్ అండ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ v2 ఫర్ నెక్స్ట్ ఈక్వల్ టైమ్. వాట్ ఈస్ ది యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది కార్? సో కారు ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయింది. తన జర్నీలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది టైంని, సో లెట్ టైం T1 అనుకుందాం, v వెలాసిటీతో కవర్ చేసింది, v1 వెలాసిటీతో. నెక్స్ట్ అదే ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో v2 వెలాసిటీతో కవర్ చేసింది. అయితే మనల్ని అడుగుతున్నాడు ఏంటంటే యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది కార్ ఎంత అని అడుగుతున్నాడు. నేనేమనుకుంటున్నానంటే లెట్ ద ఈక్వల్ టైమ్
ఈక్వల్ టైం బి టీ అనుకుంటున్నాను. సో కేస్ వన్ అంటే ఫ్రమ్ ఓ టు ఏ. ఈ ఓ టు ఏలో డిస్టెన్స్ ట్రావెల్ ఎంత అవుతుంది? వెలాసిటీ ఇంటూ టైం అంటే v1 t అవుతుంది. కేస్ 2కి వచ్చేటప్పటికి ఏ టు బి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి v2 t అవుతుంది. సో మనకి యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే s1 ప్లస్ s2, టోటల్ టైం అంటే t ప్లస్ t. s1 అంటే ఎంత అనుకున్నాం మనం? v1 t అనుకున్నాం. s2 అంటే v2 t అనుకున్నాం. బై t ప్లస్ t, పైన టీని కామన్ తీస్తే v1 ప్లస్ v2, t ప్లస్ t అంటే 2t, tt క్యాన్సిల్ చేస్తున్నాను. సో v1 ప్లస్ v2 బై 2. ఇది యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా. సో ఎప్పుడైనా ఒక బాడీ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఈక్వల్ డిస్టెన్సెస్లో అంటే ఈక్వల్ టైం ఇంటర్వల్స్లో కనుక డిఫరెంట్ వెలాసిటీతో ట్రావెల్ అయినట్లయితే అప్పుడు మనం యావరేజ్ ఎలా కడతాం? v1 ప్లస్ v2 బై 2. ఒకవేళ 2 ఇంటర్వల్స్ కాకుండా 3 టైం ఇంటర్వల్స్ తీసుకున్నాం అనుకోండి, ఏ బి సి డి. ఇక్కడ v1 వెలాసిటీ, v2 వెలాసిటీ, v3 వెలాసిటీ, ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం అంటే ఇక్కడ టీ అనుకుందాం, ఇక్కడ టీ అనుకుందాం, ఇక్కడ టీ అనుకుందాం. ఇలాంటి కేసులో యావరేజ్ వెలాసిటీ ఎంత అవుతుంది? v1 ప్లస్ v2 ప్లస్ v3 బై 3 అవుతుంది. సో ఎప్పుడైనా సరే టైం ఇంటర్వల్ ఈక్వల్గా ఉన్న